వంటల బహుమతులు ఇస్తున్నాం. అందరూ ఎంజాయ్ చేశారండి స్వాతి గారి ప్రోగ్రామ్. పండగ అంటే మన దేవుడి పూజలు, కొత్త బట్టలతో పాటు మనమంతా మన తెలుగు సాంప్రదాయంలో పిండి వంటలే చాలా ముఖ్యం. సో ఆంధ్రప్రదేశ్ తెలుగు అసోసియేషన్ ప్రతి పండగకి పిండి వంటల పోటీలు సాధ్యమైనంత నిర్వహిస్తున్నాం. సో ఈ రోజు 2 కేటగిరీలో స్వీట్, హాట్ కేటగిరీలో పోటీ నిర్వహించడం జరిగింది. అందులో గెలిచిన వారికి బహుమతి ప్రదానం చేయడానికి పద్మజ కుంచాల అండ్ డాక్టర్ వసంత్ భట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ స్వీట్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ ప్రతిమా బిళ్ళ. ప్రతిమా గారు ఎక్కడున్నారా? ప్రతిమా గారు చేసిన వంటకం బేసిల్ బర్ఫీ ఫస్ట్ ప్రైజ్. ప్రతిమా గారు వచ్చే లోపల సెకండ్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేస్తాము. సెకండ్ ప్రైజ్ స్వీట్ కేటగిరీలో దుర్గా గంధం. దుర్గా గారు చేసిన వంటకం పేరు మడత కాజా. ప్లీజ్ ప్రతిమా దుర్గా గారు ఎక్కడున్నా రావాలి. ఈ లోపల హాట్ కేటగిరీలో వాళ్ళు కూడా అనౌన్స్ చేస్తాము. కారం కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ సుమా వడ్డికొండ. సుమా గారు చేసిన వంటకం పేరు బూందీ మిక్స్చర్. సుమా గారు ఎక్కడున్నారు? కంగ్రాచులేషన్స్ అండి సుమా గారు. కారా కాంపిటీషన్ లో సెకండ్ ప్రైజ్ పద్మా మద్దిక. కారా కాంపిటీషన్ సెకండ్ ప్రైజ్ పద్మా మద్దిక. పద్మా గారు చేసిన వంటకం పేరు గుంత పునుగులు. పద్మా గారు ఎక్కడ ఉన్నారా? ప్రతిమా గారు వచ్చారా? కంగ్రాచులేషన్ పద్మా గారు, మేమందరం ఇంటికి వస్తున్నాం. ప్రతిమా గారండి స్వీట్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్. కంగ్రాచులేషన్స్ అండి. సెకండ్ దుర్గా గారు వచ్చారా? దుర్గా గారు రెండోసారి లేదని మేము తీసేసుకుంటాం. వెంకట్ గారు మీరు వచ్చేయండి, పర్వాలేదు. నువ్వు అందరూ మీరే చేశారంటారు వెంకట్ గారు. ఓకే, ఇప్పుడు ఒకసారి స్వాతి గారిని స్టేజ్ మీదకి వచ్చి ఆర్టిస్ట్ అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళ స్టూడెంట్స్ అందరినీ
స్వాతి గారు రండి. నమస్కారం అండి. సిద్ధేంద్ర కూచిపూడి ఆర్ట్ అకాడమీకి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు యాక్చువల్లీ ఇట్స్ వెరీ స్పెషల్. నేను 16 years అప్పుడు సేమ్ బ్యాలే అండర్ ద గైడెన్స్, ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ ఆఫ్ సౌమిత్రి గారు, under the name of Sivaganga. I did my first time when I was 16 and I did as Ganga. It is very fortunate that he is in the audience today. I would like to convey my thanks to Uncle. For 10 years he has guided me in many productions, many dance dramas. Without his guidance, I would not be what I am today. Saumitri Uncle, thank you very much. I would like to introduce my students. Bhavya Tara Turumella, Sahana Nateshan, Deepthi Grandi, Mallika Tatikolla, Sarvani Kota, Ashrita Marepalli, Sushmita Parachuri, Meghana Dantaluri, Alekia Gunturi, Maya Tatikolla, Saranya Turumella, Varsha Garla, Pramuda Bapatla, Kapila Marepalli, Divya Teja Turumella, Manish Polavardu. And all the students' parents have helped me. Thank you very much. Saumitri Uncle. He is my godfather. I cannot believe that I am doing this production. I've done hundreds of this Shivaganga ballet with Uncle. You have no idea how many artists he's encouraged. I don't know if you know about him. He's left his government job just to encourage arts, and he's done this for how many years, Uncle? Maybe 40. 40 years of his life he's dedicated. And I cannot tell you how many. We all used to go to Tyagaraja Dance Sabha, sit there morning to evening. Uncle వెళ్ళి లంచ్ తీసుకొచ్చేవాళ్ళు, అంకుల్ వెళ్ళి స్నాక్స్ తీసుకొచ్చేవాళ్ళు, అంకుల్ వెళ్ళి జ్యూస్ తీసుకొచ్చారు, డాడీ వచ్చేవాళ్ళు, దింపేసేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. ఎన్ని బ్యాలేస్, ఎన్ని ప్రొడక్షన్స్ చేశాం. అన్నమయ్య బ్యాలే, శివగంగా బ్యాలే, ప్రియం వెంకటేశ్వర బ్యాలే, ఎన్ని ప్రొడక్షన్స్. వన్ విజనరీ, ఐ హావ్ టు టెల్ యూ సంథింగ్. ఆ రోజుల్లో లైవ్ మ్యూజిక్ తప్ప ఎవ్వరూ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు కాదు. ఆ రోజుల్లో అంకుల్ బల్లగుద్ది లైవ్ మ్యూజిక్ ఇంకా ఉండదు, రాను రాను మహా మాస్టర్లు కూడా సీడీతో చేస్తారని. హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ in those days who introduced the concept of recording a ballet and producing it. I have traveled all over India with Uncle under his banner. Saumitri garu. ప్రస్తుతం అప్రస్తుతమైన వ్యక్తిని అయినా కూడా అమ్మాయి పిలిచింది, వచ్చాను. చాలా సంతోషపడ్డాను. నేను ఇవాళ కూర్చొని మొత్తం అమ్మాయి చేస్తున్నదంతా చూశాను. మేబీ అప్పుడు 5 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటాను. వాళ్ళ అమ్మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు. అమ్మాయి మా దగ్గర ఇలా డ్యాన్సులు చేయాలి, ప్రోగ్రామ్ చేయాలి అని పంపించినప్పుడు ఎక్కడో పబ్లిక్ గార్డెన్స్లో అనుకుంటాను ఒక భరతమాత చిన్న బ్యాలే ఒకటి ఏదో చేస్తుంటే నేను తాతయ్య పాత్ర, తనేమో మనవరాలు. సరే నేను మేకప్ వేసుకుంటున్నాను కూర్చుని, తనేమో మేకప్ చేయమని, చిన్న పిల్ల చాలా క్యూట్గా అందంగా ఉంది. వెళ్ళి ఆ ఉన్న మేకప్ మ్యాన్ని వాడిని ఎవరన్నా మేకప్ మ్యాన్ వేయమని అడిగితే వాడేం చేశాడు, చిన్నపిల్లలు వండాను. అంటే వాళ్ళు మేకప్ మ్యాన్ గ్రేట్ ఎప్పుడు ఫీల్ అవుతారంటే పెద్ద వాళ్ళకి మేకప్ వేస్తే. నేను ప్రక్కనే ఉన్నాను, చూశాను. ముద్దుగా పిల్లలు వస్తే అడిగితే
చీదరించుకున్నాడు అని నా కోపం వచ్చి నా కాలుకి హవాయి చెప్పు ఉంటే తీసి వాడిని కొట్టా. అప్పుడు పరిచయమైన ఆ పిల్ల ఆ తర్వాత వాళ్ళ కాలేజీ వాసవి కాలేజీ బ్యూటీ కాంటెస్ట్లో అందాల రాణిగా సెలెక్ట్ అయిన అమ్మాయి. నేను కూడా చూసి ఛానల్ అయింది అమ్మాయిని ఇక్కడికి వచ్చేసిన తర్వాత. నేను దాదాపు 14-15 ఇలాంటి నృత్య నాటకాలు చేశాను. 92 నుంచి 2002 దాకా మొత్తం అమెరికా అంతా దాదాపు 45 రాష్ట్రాల్లో తిరిగి ప్రదర్శనలు ఇచ్చాను. మీ ఊరు కూడా 2 సార్లు వచ్చాను. అంతకు ముందు 92 ముందు దాదాపు 10-15 సంవత్సరాలు నేను చేసిన ప్రతి బ్యాలు నా హీరోయిన్ అమ్మాయి. అంత చక్కగా చేసింది. ఇవాళ చూశాను, చాలా నాకు పిలిచింది, సంతోషపడుతున్నాను. నాలాంటి ఆర్టిస్ట్ ఎంతో మందికి he has been a great support. Thank you uncle, thank you once again. Thanks uncle, thank you very much. Thank you Ali. స్వాతి గారిని సత్కరించడానికి రాణి పొట్టూరు గారిని వేదిక మీదకి రమణ ఆహ్వానిస్తున్నాను. మరొకసారి గట్టిగా ఆల్బనీ వారి కన్నా ఇంకెవరు గట్టిగా చప్పట్లు కొట్టలేరని గుర్తుంచుకునే వాళ్ళు. మరొకసారి పట్టుంటే నెక్స్ట్ విజయదశమి కూడా వచ్చి మళ్ళీ డాన్స్ చేయాలని ఆల్బనీ తెలుగు సంఘం నుంచి చిన్న కాలంగా స్వాతి గారికి. అండ్ తర్వాత కార్యక్రమం మొదలుపెట్టే ముందు మరొక ఇద్దరిని గుర్తించబోతున్నాం. బయట ఊళ్ళ నుంచి వచ్చిన తెలుగు సంఘాల అధ్యక్షులు. వారిద్దరిని గుర్తించడానికి ముందర శేఖర్ని పైకి రమ్మంటున్నాను స్టేజ్ మీదకి. ఈ పక్కనే ఉన్న పక్కిప్సీ నుంచి వచ్చిన సీతారాం గారిని వేదిక మీదకి రమ్మంటున్నాను. సీతారాం గారు. అలాగే కనెక్టికట్ నుంచి వచ్చిన రావు యలమంచిలి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రావు యలమంచిలి. ఏం సార్, ఏం బ్యాగ్? ఏదో ఒకటి తీసుకోండి, మంచి బ్యాగ్. అదిగో అక్కడ చూడండి. మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. స్వాగతం. రికార్డ్ చేశాను. ఓకే, తర్వాత కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి విజయ్ గారిని, బాల గారిని రమ్మని కోరుతున్నాను.
ఇద్దా